ప్రముఖ ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలన్న రేవంత్ రెడ్డి భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. చైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని ఆందోళన. పోలీసులు లాఠీ చార్జితో ఉద్రిక్తత. చెన్నూరులో హింసను ప్రోత్సహిస్తే ఊరుకోం. సుమన్ కావాలనే ఉద్రిక్తతలు సృష్టిస్తూ ఉన్నారు. శాంతి భద్రతలకు కట్టుబడి ఉన్నామన్న వివేక్. టీఆర్ఎస్ ఖాతాలోకి క్యాతన్పల్లి ఇబ్రహీంపట్నం. 2 చోట్ల విజయంపై కేటీఆర్ హర్షం. కాంగ్రెస్ అరాచకాలను ప్రజాస్వామ్యం ఓడించిందని ట్వీట్. సోమవారం గజ్వేల్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసన. చూస్తూ ఊరుకోబోమన్న హరీష్ రావు. నాపై కోపం ఉంటే ఉరితీయండి, కేసులతో ఇబ్బంది పెడితే భయపడేది లేదు. సిఐడి విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్. మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? అమరావతికి మేం వ్యతిరేకం కాదు, అవినీతి దోపిడీకే వ్యతిరేకమన్న బొత్స. చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికే ఏపీపై 50,000 కోట్ల అప్పు భారం. గ్రోత్ ఇంజిన్ లాంటి క్యాపిటల్ కావాలన్న సజ్జల. అమరావతి అభివృద్ధి చెందొద్దు, రైతులు అన్యాయమైపోవాలి, ఇదే వైసీపీ విధానమన్న సోమిరెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి, అర్హత ఉన్న ఓట్లను తొలగించొద్దు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్ఎస్ వినతి. హైడ్రా పేరుతో 1000 కోట్ల కుంభకోణం. రైతులకు ఇచ్చిన హామీలను మరిచారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్న ఈటల. మాచర్ల అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు. పిన్నెల్లిపై ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం. తిరుపతి జిల్లా వడమాలపేటలో వైసీపీ నిరసన. టీటీడీ చైర్మన్ రాజీనామాకు డిమాండ్. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని నినాదాలు. హైదరాబాద్ నల్లకుంట పిఎస్ పరిధిలో భారీ చోరీ. 15 లక్షల నగదు, కిలోన్నర వెండి ఆభరణాలు అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. కామారెడ్డిలో దారుణం. ఫోన్ కోసం వ్యక్తి హత్య. మహారాష్ట్రలో నిందితుడు అరెస్ట్. ట్రంప్ చెప్పినట్టు ప్రధాని నడుచుకుంటున్నారు. మోదీ మాట విజయం వింటున్నారు. కేరళ ఇడిక్కి ప్రచారంలో రాహుల్ గాంధీ. యుద్ధంపై కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుంది. గల్ఫ్ లో ఉన్న భారతీయుల భద్రతకు ముప్పు. కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ. బీజేపీ సిపిఎం కాంగ్రెస్ ఏకమయ్యాయి. ఎన్ని కుట్రలు చేసినా మాదే విజయం. మల్తా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ. కరుణానిధి మరణంపై రాజకీయ రచ్చ. స్టాలిన్ గృహ నిర్బంధం చేశారు. మానసిక క్షోభతోనే చనిపోయారన్న పళనిస్వామి. కరుణానిధిని చాలాసార్లు అవమానించారు. మా గురించి మాట్లాడే హక్కు పళనిస్వామికి లేదు. ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారమన్న స్టాలిన్. దేశంలో భారీ పేలులకు కుట్ర. యూపీలో 4 అరెస్ట్. నిందితులకు పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు.